పూర్ణ హృదయముతో విత్ ఆల్ యువర్ హార్ట్. హాఫ్ హార్టెడ్గా కాదు. కొంతమంది దేవుని మీద ఏ రీతిగా నమ్మకం ఉంచుతారంటే హాఫ్ హార్టెడ్గా, సగం భక్తి, సగం ప్రార్థన, సగం దేవుని వాక్యం చదువుతాం, ఏదో గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, అందుకే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు. దేవుని ఏ రీతిగా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ బీయింగ్ సర్వ్ ద లార్డ్ అండ్ లవ్ ద లార్డ్. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. దట్ ఈస్ వెన్ యూ విల్ హ్యావ్ పీస్. ద రూట్ ఆఫ్ గాడ్స్ పీస్ ఇస్ ట్రస్ట్. దేవుని యందు ఎప్పుడైతే మనము ఆధారపడతామో, ఎప్పుడైతే మన జీవితంలో కష్ట నష్టాలు, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ ఒక చిన్న సంఘటన జరిగింది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, కానీ సడన్గా ఎందుకో అలా నా పేషెన్స్ అవుట్ అయిపోయింది. నేను నా ఉద్రేకంలో నేను మాట్లాడకూడని మాట, అనకూడని మాట అనేసాను గబుక్కున. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. నా స్వబుద్ధి ద్వారా మాట్లాడాను, దేవుడు నన్ను గద్దించాడు. నెక్స్ట్ డే వచ్చి ఎవరితోనైతే నేను ఘర్షణ అయిందో, ఎవరితోనైతే వాగ్వాదన అయిందో వారికి ఇమ్మీడియట్గా నేను క్షమాపణ చెప్పాను. మన జీవితంలో ఆ రీతిగా ఉండాలి. వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు హ్యావ్ పీస్. మన జీవితంలో శాంతి ఉండటమే కాకుండా ఇతరులతో శాంతిగా జీవించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా క్రైస్తవులు, యేసు అనుచరులు ప్రత్యేకంగా. ఎందుకు అనగా మనము బోధించకపోయినా, మనము ప్రసంగాలు చేయకపోయినా, నీ నా జీవితము చూసి వారు ఇతరులు ఎవరైతే క్రైస్తవేతరులు ఉన్నారో, మీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, నీతో డ్రైవ్ చేసేవారు కావచ్చు, లేకపోతే నీతో పనిచేసే కొలీగ్స్ కావచ్చు, నీ ప్రవర్తన చూసి నువ్వు ఏ రీతిగా ఆ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు అది చూసి వీరు నిజమైన యేసు అనుచరులు అనగలగాలి. ఇక్కడ చెప్తున్న మాట స్వబుద్ధి ప్రకారము కాకుండా నువ్వేం చేయాలంట, నువ్వు ఎవరి మీద? దేవుని యందు. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. అడుగుతున్నాను, పూర్ణ హృదయంతో నీ యెహోవా యందు నమ్మికుంచుతున్నావా? లేకపోతే నీ కష్టాలని నష్టాలని చూస్తున్నావా? అనేక సార్లు మనం ఏ రీతిగా అంటే మన కష్టాలని నష్టాలని ఇరుకులు ఇబ్బందులు, లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. అమ్మ, నీ వివాహంలో కష్టాలు ఉన్నాయి, కష్టాలను చూడకు, దేవుని మీద పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడు. లేదంటే నేను ఎలా ఫిక్స్ చేసేసుకోవాలా అని నువ్వు అనుకుంటున్నావు. యూ కెనాట్ ఫిక్స్. దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి. నీ స్వబుద్ధి కాదు, దేవుని జ్ఞానము మీద ఆధారపడు. లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ద రూట్ ఆఫ్ పీస్, శాంతి. ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానము చేయబడిన శాంతిని కావాలి అనగా నువ్వు చేయవలసింది, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్.